ఓయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జననీ యాత్ర కరీంనగర్కు చేరింది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ హేమలతా పటేల్ హాజరై పలు సూచనలు చేశారు. కరీంనగర్లో జననీ యాత్ర ప్రారంభించడం సంతోషకరమన్నారు. పిల్లలు లేని దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ జిగ్నా మాట్లాడుతూ ఏడాది క్రితం ప్రారంభించిన ఈ యాత్ర 60 నగరాలని కవర్ చేసింది అన్నారు. పలువురికి ఉచిత వైద్య సేవలతో పాటు సలహాలు సూచనలు అందించినట్లుగా పేర్కొన్నారు. సో ఇక్కడ మేము ఓయాసిస్ జననీ యాత్ర ఒక 1 ఇయర్ కంటే ముందు స్టార్ట్ చేశాము. దాదాపు 60 సిటీస్ కవర్ చేశాము. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ని కవర్ చేశాము. సో ఈ బస్ యాత్రతో మేము దూరంగా ప్రయాణం చేసి అక్కడ ఉన్న పేషెంట్స్ని కలవడం, ఫర్టిలిటీ అవేర్నెస్ని ఇవ్వడం జరుగుతుంది. వచ్చే వాళ్ళ అందరినీ మేము స్క్రీనింగ్ చేస్తున్నాం. కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు ఫ్రీగా చేస్తున్నాము. వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి అడ్వైస్, ఫర్టిలిటీ గైడెన్స్ ఇస్తున్నాం. సో దట్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా సంతోషంగా ఉంది. ఓయాసిస్ ఫెర్టిలిటీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పెళ్ళైన యువతి యువకులు పిల్లలు కాలేరని చాలా బాధపడుతున్నారు. ఓయాసిస్ ఫెర్టిలిటీకి వస్తే చాలా తక్కువ ఖర్చుతోని వీళ్ళు చక్కటి బిడ్డలు కానీ అవకాశం మనకు కల్పిస్తున్నారు. కాబట్టి ఇంత చక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మన కరీంనగర్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఓయాసిస్ జననీ యాత్ర బస్ యాత్ర ఏదైతే ఉందో అది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి అమ్మ కావాలని కల నెరవేరాలంటే ఖచ్చితంగా ఓయాసిస్కి రండి.